వీకేఆర్ క్రైస్తవ సేవకుల మధ్యలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు? నీ సేవ ఏదో నువ్వు చేసుకోరాదా? నీ సంసారం ఏదో నువ్వు చేసుకొని ముందుకెళ్ళొచ్చు కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. సహోదరి సహోదరులారా, మీకు వందనాలు. వీడియోలోకి వెళ్తే, వీకేఆర్ ఏదో చిన్న బచ్చగాలు వచ్చి చేస్తామంటే కుదరదు. బ్రహ్మైట్స్ నుంచి పెద్దవారు రావాలి, పెద్ద తలకాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర నుండి కూడా పెద్దవారు రావాలి, వాక్యం తెలిసిన వారు రావాలి, పెద్ద తలకాయలు రావాలి. అప్పుడే బ్రహ్మైట్స్ నుంచి కూడా పెద్దవారు వస్తారు. దీనికి మీరు సిద్ధమా? మీరు కూడా అసలైన వారిని తీసుకురండి, పెద్దవారిని తీసుకురండి. మేము బ్రహ్మైట్స్ నుంచి పెద్దవారిని, అసలైన వారిని తీసుకొచ్చే బాధ్యత మాది. తీసుకురండి సార్. మీలో పెద్ద తలకాయలు ఉన్నాయిగా. జాన్ వెస్లీ కానీ, పాల్ ఇమ్మాన్యుయల్ కానీ, సతీష్ కుమార్ కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ కానీ, షాలేము రాజు గారు కానీ, అలాగే హనీ జాన్సన్ కానీ, స్టీఫెన్ పాల్ గారు కానీ, ఇంకెవరున్నారు? విజయప్రసాద్ రెడ్డి ఉన్నాడే. అలాగే ముఖ్యంగా మీ సింహం డాడీని పిలవండి. వారికి ధీటుగా మేము బ్రహ్మైట్స్ని పిలుస్తాం. మీకు మీరు చేస్తామంటే వారు మాట్లాడేది మీకు అర్థం కావడం లేదు. వాస్తవంగా అక్కడ చెప్పాలంటే జాన్ పీటర్ గారు కానీ, ఎలిషా గారు కానీ, సునీల్ రాజు గారు కానీ, వారు చాలా లోతైన విషయాలు చక్కగా మాట్లాడారు. కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకు అర్థం కాలేదని మాకు బాగా అర్థమైంది. అందుకని మేము ఇందాక చెప్పిన సేవకులు, పేరుగాంచిన సేవకులు ఉన్నారు కదా, వాక్యాన్ని బాగా అర్థం చేసుకునే సేవకులు, వారిని తీసుకురండి. మరియు మీరు అక్కడ ఒక హోస్ట్గా మాత్రమే వ్యవహరించండి. జాదా హుషారు చేసి అటు ఇటు మాట్లాడవద్దు. కాబట్టి మేము ఇదివరకు చెప్పిన సేవకులందరితోటి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక వీడియో చేసి మీ యూట్యూబ్లో పెట్టండి. దానికి అనుగుణంగా మేము కూడా మాకు టచ్లో ఉన్న బ్రహ్మైట్స్ పెద్ద పెద్ద తలకాయలు అన్నారుగా, వారితోటే మేము కూడా ఒక వీడియో చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ముందు ఆ వీడియో పెట్టి అప్పుడు తొడగొట్టాడు సార్. ముందే తొడగొడితే తొడ ఊరికే నొప్పిలేస్తుంది. నిన్న చెప్పినట్టు మళ్ళీ మేము మందులు పంపించాల్సి వస్తుంది. మేము కూడా బ్రహ్మైట్స్తో మాట్లాడతాము. వారిలో కూడా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. యవ్వన ప్రాయంలోనే ఉండి దేవుడి చేత బహుబలంగా వాడబడుతున్న సేవకులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతంగా సేవ చేసే సేవకులు ఉన్నారు. అంతకు మించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పరిచర్యలో బహుబలముగా వాడబడుతున్న సేవకులు వారిలో ఉన్నారు. ఇది వాళ్ళకు లెక్క కాదు. డిఫెండర్ రూపంలో మేము వచ్చిన తర్వాత వారు మాకు టచ్లోకి వచ్చారు. వాళ్ళను తీసుకొచ్చే బాధ్యత మాది. ముందుగా వాళ్ళతో సిద్ధంగా ఉన్నామని వీడియోస్ పెట్టించండి. లేదు అంటారా, నోరు మూసుకొని కూర్చోండి. లేకపోతే ఎవరి మినిస్ట్రీస్ వాళ్ళు చేసుకోండి. ఊరికే యూట్యూబ్లోకి వచ్చి గగ్గోలు పెట్టి క్రైస్తవులను గలిబిలి చేయకండి. ఎందుకు ఊరికే గలీజ్ చేస్తున్నారు? యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళని వీళ్ళని అన్యుల ముందర క్రైస్తవులను గలీజ్ చేస్తున్నారు. క్రైస్తవుల పరువు తీసేస్తున్నారు. మీరు గత కొంతకాలంగా చూస్తున్నాము. మీరు కనిపించిన ప్రతి సేవకుని మీద మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏదన్నా ఉంటే పర్సనల్గా వెళ్ళి కూర్చొని మాట్లాడి చెప్పండి. కానీ ఎందుకు ఊరికే బజార్కి ఇడిసి పరుగు తీస్తున్నారు? మీ డాడీని అంటే మీరేమన్నారు? షాలేము రాజు గారితో ఏదన్నా ఉంటే పర్సనల్గా కూర్చొని మాట్లాడుకోవాలి అని అన్నారు. కానీ మరి మీరెందుకు అనవసరంగా అందరినీ రోడ్డుకి ఈడుస్తూ గలీజ్ చేస్తున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంది? యూట్యూబ్లోకి వచ్చి ఫేమస్ అవ్వాలనా, లేక డబ్బు సంపాదించుకోవాలనా? ఏం బుద్ధండి మీది? ఏ సేవకుడైనా క్రీస్తు కొరకే ఆత్మలు సంపాదించాలనే సేవ చేస్తున్నారు. మీరు చేసేది క్రైస్తవ గుణం కాదు, సభ్యత అసలే కాదు. దయచేసి ఇప్పటికైనా మీరు మారండి. గుర్తుంచుకోండి, మీరు ఇలాగే ఎవరిని పడితే వారిని గెలుపుతారంటే డిఫెండర్ మిమ్మల్ని అస్సలు వదలడు. మీ వెంట పడుతూనే ఉంటాం. చూస్తున్నారు కదా క్రైస్తవ సహోదరి సహోదరులారా. కాబట్టి సత్య అసత్యాలను గమనించండి. మేము మాట్లాడేది సత్యం అనిపిస్తే అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.